Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. రిలీజ్ లో దుమ్మలేపుతున్న సలార్ రీసెంట్ ఇయర్స్ లో టీఆర్పీతో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టిన సంక్రాంతికి వస్తున్న ఫిల్మ్ 18 రిలీజెస్ తో షాక్ ఇస్తున్న ఆమీర్ ఖాన్. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అయిన మొఫాసా ఫిల్మ్ ఇప్పుడు హాట్ స్టార్ లో ఎంట్రీకి రెడీ అయింది. ఈ మార్చి 26 నుంచి ఇంగ్లీష్, హిందీ, తమిళ అండ్ తెలుగు లాంగ్వేజెస్ లో హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానుంది ఈ ఫిల్మ్. బ్రహ్మానందం గారు గౌతమ్ యాక్ట్ చేసిన బ్రహ్మానందం ఫిల్మ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అవగా ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కి రెడీ అయింది. రేపటి నుంచి ఆహాలో స్ట్రీమ్ కానుంది ఈ ఫిల్మ్. ఇక రేపు రిలీజ్ కాబోతున్న కోడ్ సినిమా డిజిటల్ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోగా శాటిలైట్ రైట్స్ ఈటీవీ వాళ్ళు సొంతం చేసుకున్నారు. అండ్ నాన్ థియేట్రికల్ గానే 90% రికవర్ చేసింది ఈ ఫిల్మ్. ఈ మూవీకి పడ్డ ప్రీమియర్స్ తోనే హిట్ టాక్ తెచ్చుకోవడం మరొక విశేషం. నాని సినిమా వస్తుందంటే టికెట్ బుక్ చేసుకోవడం అనేది మ్యాండేటరీగా మారిపోయింది. అండ్ యూఎస్ లో ఎర్లీ ప్రీమియర్స్ తోనే $50,000 మార్క్ ని దాటేస్తూ 1 మిలియన్ కొట్టే దిశగా వెళ్తుంది ఈ ఫిల్మ్. ఫర్జీ వెబ్ సిరీస్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉండగా సీజన్ 2 కోసం చాలా మంది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పటికైతే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయిందని టాక్. ఇయర్ సెకండ్ హాఫ్ లో స్టార్ట్ కానుంది ఈ సిరీస్. రీసెంట్ ఇయర్స్ లో స్మాల్ స్క్రీన్ పై సెన్సేషన్ ని క్రియేట్ చేసిన సినిమాలు చాలా రేర్. ఎంత హైప్ తో రిలీజ్ అయినా కూడా 10 లోపు టీఆర్పీ మాత్రమే తెచ్చుకున్నాయి. బట్ సంక్రాంతికి వస్తున్న మాత్రం రీసెంట్ ఇయర్స్ లో వచ్చిన అన్ని సినిమాల్లో కంటే కూడా ఎక్కువ టీఆర్పీ తెచ్చుకుంటూ ఆల్ టైమ్ రికార్డ్స్ తో దుమ్ము లేపింది. మార్చి 1న జీ తెలుగులో టెలికాస్ట్ అయిన ఈ ఫిల్మ్ ప్రీమియర్ టెలికాస్ట్ తో 18.1 టీవీఆర్ తెచ్చుకుంటూ మైండ్ బ్లాక్ చేసిందని చెప్పొచ్చు. ఇక సింగిల్ ఛానల్ అర్బన్ వరకు చూసుకుంటే 15.9 టీఆర్పీతో జీ తెలుగులో టెలికాస్ట్ అయిన సినిమాల్లో వన్ ఆఫ్ ది టాప్ రేటింగ్ తెచ్చుకున్న సినిమాల్లోకి చేరి దుమ్ము లేపింది. అండ్ రిపీట్స్ లో కూడా ఇదే రేంజ్ లో పర్ఫార్మ్ చేసేలా కనిపిస్తుంది ఈ ఫిల్మ్. మొత్తానికి జీటీవీ అలా జాక్పాట్ అయితే కొట్టేసింది. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళతో సినిమా చేయబోతున్నాడు. మైత్రి వాళ్ళ చేయబడిందంటే సినిమా పెద్దగా తెరకెక్కబోతుందని అర్థం. ఈ మూవీలో 3 హీరోయిన్స్ కి స్కోప్ ఉండగా మమితా, అను, ఇమాన్యుయల్ అండ్ ఐశ్వర్య శర్మల్ని కన్సిడర్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ ప్రభాస్ బర్త్డేకి 7-8 సినిమాలు రిలీజ్ అయినా ఏ ఒక్కదానికి పెద్దగా రెస్పాన్స్ అయితే రానేలేదు. బట్ 8 మూవీస్ రిలీజ్ అవగా ప్రభాస్ పైన రికార్డ్ అయితే వచ్చింది. ఇప్పుడు దాన్ని బ్రేక్ చేయబోతున్నాడు ఆమీర్ ఖాన్. ఈ మార్చి 14న ఆమీర్ ఖాన్ బర్త్డే ఉండగా బర్త్డే సందర్భంగా బెంగళూరులో 18 సినిమాల్ని రిలీజ్ చేస్తున్నారు. ఆమీర్ ఖాన్ కి మాస్ ఫ్యాన్ బేస్ పెద్దగా లేకపోయినా ఆమీర్ సినిమాలకి కల్ట్ ఫాలోయింగ్ ఉందనేది మాత్రం వాస్తవం. లైక్ రాజా, హిందుస్థానీ, దిల్, లగాన్ అండ్ సీక్రెట్ సూపర్ స్టార్, ఫనా, పీకే వంటి ఎన్నో సినిమాలు ఫ్యాన్స్ నైతే సొంతం చేసుకున్నాయి. మరి వీటిలో ఏ సినిమా క్లిక్ అవుతుందో చూడాలి. అలా 18 సినిమాల రిలీజ్ తో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేశాడు ఆమీర్ ఖాన్. ఆమీర్ మూవీస్ లో మీ ఫేవరెట్ మూవీ ఏంటో కమెంట్ చేయండి. ఫర్ మీ రంగ్ దే బసంతి, దంగల్ అండ్ లగాన్. శ్రీకాంత్ సన్ రోషన్ బర్త్డే ఈ రోజు కావడంతో తన అప్కమింగ్ ఫిల్మ్ ఛాంపియన్ కి సంబంధించిన గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది. గ్లిమ్స్ చూసాక సినిమా ఎక్కడ చిన్న సినిమా అనే ఫీలింగ్ అయితే తీసుకురాలేదు. లేట్ అయినా కూడా మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్న సినిమాతో వస్తున్నాడు రోషన్. వైజయంతి ఫిల్మ్స్ బ్యానర్ లో తెరకెక్కుతుంది ఈ ఫిల్మ్. అల్లు వచ్చినట్లే కాంబోలో మూవీ రాబోతుండగా ప్రొడక్షన్ పరంగా ప్రాబ్లమ్స్ ని ఎదుర్కొంటుంది ఈ ఫిల్మ్. యాక్చువల్ గా సన్ టీవీ ప్రొడక్షన్ లో మూవీ తెరకెక్కుతూ ఉండగా సినిమాలో 80% ఆఫ్ బడ్జెట్ వల్ల రెమ్యునరేషన్ కి అయిపోతుందంటూ, ఇంత బడ్జెట్ అయితే మా వల్ల కాదని సన్ టీవీ తప్పుకున్నట్టు టాక్. అండ్ దిల్రాజు దీన్ని టేక్ ఓవర్ చేయబోతున్నాడన్న టాక్ కూడా గట్టిగా వినిపిస్తుంది. బట్ గేమ్ చేంజర్ వంటి డిజాస్టర్ తర్వాత ఎంతవరకు దిల్రాజు కన్సిడర్ చేస్తాడనేది బిగ్ డౌట్. అసలు దీనంతటికీ రీజన్ అల్లు వచ్చినట్లే రెమ్యునరేషన్ ని తగ్గించుకోకపోవడం అనే టాక్. అయినా కూడా 1800 కోట్ల సినిమా తర్వాత అల్లు వచ్చిన ఫిల్మ్ ప్రొడక్షన్ పరంగా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయడం షాకింగ్ థింగ్. అక్కినేని అఖిల్ నెక్స్ట్ మూవీ స్టార్ట్ కానుంది. చాలా ఇయర్స్ తర్వాత నాగార్జున ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఇది విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుందని టాక్. అఖిల్ చేసింది కొద్ది సినిమాలైనా కూడా అన్ని రకాల జోనర్స్ ని టచ్ చేయడంతో ఏది కూడా తనకి వర్కౌట్ కాలేదు. అండ్ ఫైనల్లీ అక్కినేని ఫ్యామిలీకి బాగా కలిసి వచ్చిన ఫ్యామిలీ జోనర్ లో అఖిల్ అయితే ఇప్పుడు సినిమా చేయబోతున్నాడు. అండ్ హలో తర్వాత చాలా ఇయర్స్ కి అఖిల్ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు కింగ్ నాగ్. మరి డెబ్యూ చేసిన 10 ఇయర్స్ తర్వాతైనా అఖిల్ హిట్ కొడతాడో లేదో చూడాలి. రిలీజ్ లో రికార్డ్స్ పెట్టడానికి రెడీ అయ్యారు ఇద్దరు స్టార్స్. వాళ్ళే చరణ్ అండ్ ప్రభాస్. ప్రభాస్ సలార్ మూవీ మార్చి 21న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే బుకింగ్స్ కూడా రీసెంట్ గా ఓపెన్ అవగా షోస్ అలా ఓపెన్ అవుతున్నాయో లేదో వెంటనే ఫాస్ట్ ఫిల్లింగ్ స్టేజ్ కి వచ్చేస్తున్నాయి. గంటకి బుక్ మై షోలో 2000 వరకు టికెట్స్ సోల్డ్ అవుతుండడం విశేషం. అండ్ సుదర్శన్ 35mm లో డే 1 వదిలిన 4 షోస్ వెంటనే ఫుల్ అయిపోవడం మరొక విశేషం. చూస్తుంటే డే 1 చాలా పెద్ద నెమ్మని పెట్టేలా కనిపిస్తుంది సలార్ ఫిల్మ్. బాహుబలికి ముందు రిలీజ్ అయిన ఏ సినిమాని రిలీజ్ చేసినా కూడా రెస్పాన్స్ అయితే పెద్దగా రానేలేదు. బట్ బాహుబలి తర్వాత ఈ సినిమాని రిలీజ్ చేస్తే రెస్పాన్స్ గట్టిగా ఉంది. ఒకవేళ బాహుబలి 2నే రిలీజ్ అయితే ఎలా ఉంటుందో మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఇక రామ్ చరణ్ బర్త్డే ఈ మార్చి 27న ఉండగా చరణ్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన నాయక్ సినిమా ఈ బర్త్డేకి రిలీజ్ కానుంది. చరణ్ కెరీర్ లో ఇప్పటి వరకు ఆరెంజ్ సినిమా ఒకటే రిలీజ్ అయింది అండ్ రిలీజ్ లో చాలా పెద్ద హిట్ అనిపించుకుంది ఆ ఫిల్మ్. బట్ ఇప్పుడు చూడడానికే లైట్ అనే విధంగా ఉండే నాయక్ ఫిల్మ్ రిలీజ్ లో ఎలా పర్ఫార్మ్ చేస్తుందో చూడాలి. అలా రిలీజెస్ తో కలకలాడుతుంది మార్చ్ మంత్. మరి 2 సినిమాలు ఎలా పర్ఫార్మ్ చేస్తాయో చూడాలి. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్స్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్.
నాయక్ అండ్ సలార్ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.